విషయం మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తున్నారు, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. రెండు విషయాల్లో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతి దండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, గొప్ప విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. క్రైస్తవ జీవితంలో రెండు ప్రాముఖ్యమైనటువంటివి ఈ సంఘములో విస్తరించుచున్నాయంట. ఏంటి విస్తరించున్నదంటే విశ్వాసము, రెండు ప్రేమ. దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల విశ్వాసము కలిగి ఉన్నారు ఈ ప్రజలందరూ. అదేవిధంగా తమ ఎదుటిన్నటువంటి సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం అంటే, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. ఈ రోజున మన విశ్వాసం అభివృద్ధి చెందుతున్నదా? విశ్వాసము దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల, ప్రార్థన పట్ల, వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల విశ్వాసం ఉన్నదా మనకి? లోకములో ఏదైనా దొరుకుతుంది అంటే, లోకములో ఏదైనా సంపాదించుకోవడానికైతే, లోకములో దేన్నైనా పొందుకోవాలి అనుకుంటే దానికోసం మనము రాత్రి పగళ్ళు ప్రయాసపడుతూ ఉంటాము. మరి దేవుని రాజ్యము యుగయుగములు తరతరములు ఉండేటటువంటి ఆ నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి ఆ దేవరాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క వాక్యములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో ఎలాంటి విశ్వాసము కలిగి మనం బ్రతుకుతున్నాం? ఈ సంఘం యొక్క విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నదట. మరి నీ విశ్వాసం అభివృద్ధి పొందుచున్నదా? నీ విశ్వాసం ఎలా ఉంది? పరిశుద్ధులను ఆచరించలేని, ఉపాసనము పాటించలేని, ఏకూజామున వేసి ప్రార్థించలేని నీ విశ్వాసము విశ్వాసమేనా? క్రియల్లోని విశ్వాసం మృతము. ఈ లోకములో మనుషుల్ని మాయ చేయవచ్చు, దేవుణ్ణి మాయ చేయటం సాధ్యము. దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాము. అదే విషయాన్ని ఇక్కడ మనకు తేట తెల్లమవుతుంది. కనుక ప్రియులారా, ఈ సంఘం యొక్క స్థితి చూసినప్పుడు వీరు విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందుతున్నారు. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఏమండి, మనలో ప్రేమ విస్తరించుచున్నదా? ఒకరి పట్ల ఒకరికి. మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నదా? మనలో ఉన్నటువంటి ప్రేమ విస్తరించని ఎడల, ఎదుటి వాని ఎడల మనము ప్రేమ చూపుని ఎడల, ప్రియులారా, అది భక్తి కాదు. అది భక్తి కాదు.
నీ ఎదుట ఉన్నవాడు నశించిపోతుంటే, నీ ఎదుట ఉన్నవాడి కొరకు ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించరు. స్వార్థపూరితమైన భక్తి దేవుని రాజ్యానికి వెళ్ళదు. తన కొరకు, తన కుటుంబం కొరకు, తన బిడ్డ కొరకు, వారి అభ్యున్నత కొరకే, వారి యొక్క దీవెన కొరకే, వారి యొక్క ఆశీర్వాదం కొరకే ప్రార్థించే వారి ప్రార్థన అది స్వనీతితో ఉన్నటువంటి భక్తి. అది వారిని పరలోకానికి చేర్చదు. ఈ లోకంలో వారికి కావలసినవి దొరకవచ్చు, కానీ పరలోకమును స్వతంత్రించుకోవటం అనేది అసాధ్యం. పరలోకాన్ని స్వతంత్రించుకోవటం అనేది అసాధ్యము. కనుక ప్రియులారా, ఇక్కడ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం అనుసరించే వారిగా ఉండాలి. కనుక ఇక్కడ ప్రేమ విశ్వాసము విస్తరించున్నది. ఎలా విస్తరించుందంటే, అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందరూ అతిశయపడుచున్నాము. పిల్లరా చూడండి, శ్రమలు వస్తాయి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి విశ్వాసముతో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయడానికి శ్రమ వస్తుంది, ఆ రోజే శోధన వస్తుంది, ఆ రోజే కష్టం వస్తుంది. దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆ రోజే బంధువులు వస్తారు, ఆ రోజే ప్రార్థన చేయడానికి అవకాశం ఉండకుండా పోద్ది. ఇలా ప్రియులారా, ఎన్నో రకమైనటువంటి సమస్యలు, ఎన్నో రకమైనటువంటి శోధనలు గురవుతూ ఉంటాయి. ఈ దినాల్లో చూసినప్పుడు ఎంత భయంకరమైనటువంటి శ్రమలు, ఎంత భయంకరమైనటువంటి శోధనలు వస్తున్నాయో చూసారా? క్రైస్తవులకు వేరే రాష్ట్రాల్లో చూడండి, భారతదేశము లౌకిక రాజ్యం. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వారు వారికి ఇష్టం వచ్చిన మతమును, వారికి ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించవచ్చు. అలాంటిది మరి ఈ దినాలలో విగ్రహాలను పూజించి విగ్రహాలను వెంబడించేటటువంటి వారికి నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్న వారంటే ఎందుకు అంత అసూయ, ద్వేషము? యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నప్పుడు, యేసు ప్రభుని గురించి బోధిస్తున్నప్పుడు ఎంతో మందికి అది అసహ్యంగా కనబడుతుంది. సరే, కనబడినివ్వండి, కానీ ఆటంకపరిచి అడ్డుకోవటం అనేది అది ఎంత తప్పు? ఎందుకని? నీది దొంగ భక్తి కాబట్టి, నీది నిజమైనటువంటి దేవుడు కాదు కాబట్టి, నిజ దేవుడు అంటే భయం కాబట్టి, ప్రకటిస్తే అనేక మంది మార్చబడి తెలుసుకొని రక్షణ పొందుతున్నారు కాబట్టి భయం. భయం లేనివాడు ఏం చేస్తాడు? నా కూరగాయలు, తాజా కూరగాయలు నేను రోడ్డు మీద పెట్టాను అమ్ముకోగలను, లేకుంటే మార్కెట్లో పెట్టాను అమ్ముకోగలను, లేకుంటే ఏ బీగోకైనా వెళ్ళి అమ్ముకోగలను. అదే లోపల కుళ్ళిపోయి పైకి రంగున్నాయితే అవి ఆ యొక్క ఏసీ రూమ్ లో నుంచో లేకుంటే ఆ ఫ్రిడ్జ్ లో నుంచి తీగలు ఏమైపోతాయి? కొన్ని గంటలకి అవి పాడైపోతాయి. కాబట్టి అది బయటికి వెళ్ళి అమ్ముకోవడానికి, నలుగురు చూపెట్టడానికి అది చాలా కష్టం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో గ్రహించాలి, సత్యము ఎక్కడున్నా సత్యమే, నీతి ఎక్కడున్నా నీతే, దేవుడు ఎక్కడున్నా దైవ శక్తి కలిగి ఉంటారు. కనుక ఆ దేవుని గురించినటువంటి ఈ దినాలలో సువార్తను ప్రకటించనీయకుండా ఎన్నో రకమైనటువంటి హింసలు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళందరూ దేవుని రాజ్యమును అడ్డుకోవాలని చూస్తున్న ప్రతి ఒక్కడు, దేవుని సువార్తను ఆటంకపరుచున్న ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సిన సత్యం అవుతుంది. దేవుడు తెలియచేశారు. ఏంటో తెలుసా సత్యము? చూడండి, మహా గొప్ప సత్యము. 5వ వచనం నుండి చూసినప్పుడు, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచన అయినది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దేవతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతి దండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు,
శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చూసారా, మిమ్మును శ్రమ పరుచు వారికి శ్రమయో, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియో అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఈ సత్యము తెలీదు. దేవుని బిడ్డలు ఎందుకు మౌనంగా ఉంటారో తెలుసా? దేవుని బిడ్డలకు ఎన్ని హింసలైనా, ఎన్ని ఉపద్రవములైనా, అదిగో మణిపూర్లో చూసినప్పుడు ఎంతో మంది సేవకులను చంపివేశారు, ఎన్నో చర్చలను కోల్చివేశారు, ఎంతో భయంకరమైనటువంటి విశ్వాసులను మరణకాండకి అప్పగించారు. కానీ విశ్వాసులైనటువంటి వారు, దైవజనులైనటువంటి వారు, ఐన్స్టీన్ అనేటటువంటి సేవకుణ్ణి, ఐన్స్టీన్ తన 2 పిల్లలు కూడా కారులో వాళ్ళు వెళ్ళి ఆ కుష్ఠరోగులకు సేవ చేసి, కుష్ఠరోగులకు కాళ్ళకు చేతులకు కట్లు కట్టి వాళ్ళకి రక్త పాలిచ్చి వస్తుంటే వాళ్ళని నలుదిక్కుల నుంచి వచ్చి రోడ్డు మీద పెట్రోల్ వేసి కాల్చి చంపారు. ఏం జరిగిందో తెలుసా? దేవుని ఉగ్రత చేసింది. ఎక్కడైతే ఆయన కాల్చారో అక్కడి నుంచే భూకంపం ప్రారంభమైంది. ఏ ఇంటి వారి నుంచి ఇంచుమించు కిలోమీటర్ దూరం నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఇళ్ళ దాకా వెళ్ళిపోయింది ఆ యొక్క భూకంపం. ఆ ఇళ్ళన్ని నేలమట్టమైపోయినాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అంతే జీవ సమాధి అయిపోయారు. సజీవుడైన దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా అంతే. దేవుడు దేవుడే. ఆ మహాదేవుడు చెప్పుచున్నటువంటిది ఏంటి తెలుసా? మీరు ఓర్చుకోండి, ఓర్చుకోండి. అందుకని క్రైస్తవులు ఆ భార్య ఏమో తెలుసా? ఆ దొంగలు దొరికినా, ఆయన్ని కాల్చివేసిన వాళ్ళు దొరికినా, వాళ్ళకి మరణశిక్ష విధిస్తుంటే ఆమె భార్య, ఐన్స్టీన్ గారి భార్య ఏమో తెలుసా? నా ప్రభు కోసము నా 2 బిడ్డలు, నా భర్త చనిపోయాను. నా ప్రభు రాజ్యము కట్టుటలో, నా ప్రభు సువార్త ప్రకటించుటలో వీళ్ళని నా ప్రభు ప్రేమను బట్టి నేను క్షమిస్తున్నాను. నా బిడ్డలు పరలోకంలో ఉన్నారు, నా భర్త పరలోకంలో దేవుడితో ఉన్నారు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్నాను. అయితే వీళ్ళు చనిపోతే నరకానికి వెళ్తారు, వీళ్ళు ప్రభుని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాను, వీళ్ళు విడిచిపెట్టండి అన్నాను. ఎలాంటి ప్రేమ తెలుసా? సత్య యుగాలు తరతరాలు ఉండే అవునైపోతారు. ఆ సత్యం తెలియదు వాళ్ళకి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సజీవుడైన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు, ఇదిగో సహించున్న శ్రమల్లో మీ ఓర్పును విశ్వాసమును చూసారా? మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు ఆశ్చర్యపడుచున్నాము. దేవుని రాజ్యము కట్టే విషయంలో, దేవుని సువార్త ప్రకటించే విషయంలో, దేవుని యొక్క పని చేసే విషయంలో మనము ఏ కొంచెము నింద అనుభవించినా, ఏ కొంచెము శ్రమ అనుభవించినా, ఏ కొంచెము బాధపడినా అది మనకు మహా గొప్ప దివ్యమైనటువంటి జీవ కిరీటాన్ని ఇవ్వబోతుందనే విషయము మరిచిపోవద్దు. ఎవరి ద్వారానో, బంధువుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, రక్త సంబంధుల ద్వారా కానీ, లేకుంటే లోపల ఉన్న వారితో కానీ, అయిన వారితో కానీ, బయట వారితో కానీ, ఎవరి ద్వారా నీకు శ్రమ వచ్చినా, ఎవరి ద్వారా నీకు కష్టం వచ్చినా, ఎవరి ద్వారా నీకు హింస కలిగిన, నీ జీవితంలో మహోన్నతమైనటువంటి మహిమ కిరీటాన్ని పొందుకోబోతున్నావు అనే విషయం మాత్రం మర్చిపోయే పని లేదు. ఎందుకంటే దేవాతి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం అది. ఎవరిని జయించువానికి జీవ కిరీటమును అనుగ్రహించబోతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో జయించే వారిగా మనం ఉంటున్నామా, ఓడిపోయే వారిగా ఉంటున్నామా? రాబోయే దినములో భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి మన ముందుకు. చాలా మరణకాండ ఎక్కడ ఏ విధముగా చూసినా కానీ ప్రియులారా, లౌకిక రాజ్యంలో స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రము లేకుండా పోవచ్చున్నది. కారణమేంటి? నిజ దేవుని యొక్క భయము,
నిజ దేవుడు ఇక్కడ భయపడటమే కాదు, రాబోయేటటువంటి దినములు, యుగ యుగములు, తరతరములు ఎవరెవరికో తెలుసా? ఎవరైతే ప్రియులరా దేవుని నెరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇంతగా సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నమ్మకుండా, విశ్వసించకుండా, ఇంకా గుడ్డితనంగా మనుషుల చేతులతో చేసినటువంటి మోగ బొమ్మలకు, మోగ విగ్రహములకు పూజించినప్పుడు ప్రియులరా, అది అంత అజ్ఞానమైనటువంటి స్థితి. నీ కొరకు, నా కొరకు యేసు ప్రభు శిలువలో చనిపోయినారు. ఆయన నీ పాపము కొరకు, నా పాపము కొరకు ఆయన శిక్ష భరించారు. ఆయన నిన్ను ఈ లోకమంతటిని విడిపించి రక్షించడానికి తన ప్రాణాన్ని నీ కొరకు పణంగా పెట్టారు. ఆ ప్రేమను నువ్వు తెలుసుకోలేకపోతే, ఆ ప్రేమను నువ్వు గ్రహించలేకపోతే, అయ్యో అక్క రక్షకుడు నీవు సురక్షకుడిగా నీ వృద్ధులో చేర్చుకోకపోతే ఒక దినమును నువ్వు గుండె కొట్టుకొని ఏడ్చే దినం వస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యమునకు మనము లోబడుచున్నామా? సువార్తను నమ్మగలుగుతున్నామా? సువార్తకు విధేయత కలిగి బ్రతకగలుగుతున్నామా? ఈ దినాల్లో లోక సంబంధమైనటువంటి పనుల చేత, శరీర సంబంధమైనటువంటి ఆశల చేత మనుషులు బిజీ అయిపోయారు. వారి శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవటానికే వారి మనస్సులో వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారు, కానీ ఆత్మను రక్షించుకోవడానికి ప్రయాసపట్ల. కనుక ప్రియులారా, శ్రమలు, ఎంతో మంది పరిశుద్ధులు వారి రక్తం మొరపెట్టుచున్నదే. చనిపోయినటువంటి హింసల ద్వారా ఆ రక్తపాతం గురించి ఈ విధంగా ఎవరైతే దేవుని కొరకు హతసాక్షులయ్యారో వాళ్ళందరూ కూడా ఎంతో మొరపెడుతున్నారు. దేవా యెహోవా, ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి భూనివాసులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు నువ్వు ఇంకా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు, తెలుసా? కనుక వాళ్ళు మొరపెట్టున్నటువంటి ఆ మొర దేవుని సంధికి చేరుతుంది. వారి కన్నీరు దేవుని సంధికి చేరింది. వాళ్ళ యొక్క రక్త స్వరము దేవుని సంధికి చేరుతా ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనము మన కుటుంబములను రక్షించుకోవాల్సినటువంటి తరుణం ఇది. రక్త సంబంధుల బంధువులను, చేతులు రక్షించుకోవాల్సినటువంటి తరుణం ఇది. రక్షణ లేకపోతే, పాప క్షమాపణ సంపాదించుకోకపోతే, ఏదో లోకంలో బ్రతుకుతున్నట్లుగా ఆ జంతువులాగా మనము బ్రతికినట్లయితే మానవ జీవితానికి అర్థము లేదు. మనలో మరణము లేనిటువంటి ఆత్మ ఉన్నది, మరణము లేనిటువంటి జీవితం ఉన్నది. లోకములో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి ఈ లోకములోనే మరణమైన తర్వాత అంతటితో ముగిసిపోతుంది, కానీ మానవునికి మాత్రము ఈ లోకములో చనిపోయిన తర్వాత ప్రారంభమయ్యే జీవితమే అసలైనటువంటి జీవితము. అనేక పర్యాలు మీకు చెప్పాను, తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ పిండం ఏమనుకుంటుందంటే ఇదే జీవితము, ఇదే బ్రతుకు అనుకుంటున్నా బిడ్డ. 9 నెలలు గడిచిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత 90 సంవత్సరాల జీవితాన్ని చూసి అమ్మో ఇంత గొప్ప జీవితం ఉందా, ఎంత గొప్ప బ్రతుకు, ఎంత గొప్ప అందమైన సృష్టి, ఎంత గొప్ప ఆ జీవితం ఉన్నదా అని ఎంతో సంతోషిస్తాం. అలాగే ప్రియులారా, చనిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది మరణము లేని జీవితం అది. మరణం ఉండదు. ఎప్పుడు నీ ఆత్మకు మరణము లేదు. మరణము లేనటువంటి నీ ఆత్మను ఎక్కడికి చేర్చుకోబోతున్నావు, ఎక్కడికి వెళ్ళబోతున్నావో నీకు తెలుసా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి, ఒక్కసారి పరిశోధన చేసుకోవాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును పరలోకములో ప్రవేశింపలేడని చెప్పినటువంటి యేసు ప్రభు యొక్క ఆ రక్షణ సువార్తను నమ్మగలుగుతున్నావా? ఆ రక్షణ సువార్తను నువ్వు వినగలుగుతున్నావా? జాగ్రత్త సుమే. దేవుడు చూచుచున్న దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రియులారా.
నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. కనుక మన జీవితంలో ఎలాంటి శ్రమలు, నీ జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా అవి నిన్ను సువర్ణముగా తయారు చేయుచున్నదనే విషయం మర్చిపోవద్దు. ఎంతగా శ్రమలు పడతామో, ఎంతగా మనము శోధించబడతా ఉంటామో, ఎంతగా మనము బాధించబడతా ఉంటామో, అంతగా మనము దేవుని స్వారూప్యములోనికి మార్చబడతా ఉంటాం. దేవుని స్వభావమును ధరించుకుంటూ ఉంటాం. దేవుని యొక్క గుణలక్షణముల మనలోనికి వస్తూ ఉంటాయి. బంగారాన్ని చూడండి, బంగారము మట్టిలో ఉంటుంది. మట్టిలో నుండి దాన్ని ఒక వస్తువుగా తయారు చేయాలంటే ఎన్నోసార్లు దాన్ని బాగా కరిగించాలి. బాగా కరిగించిన తర్వాత అప్పుడు అనేక పర్యాయములు ఆ మలినాలను తొలగిస్తూ బంగారాన్ని పక్క తొలగిస్తూ, మలినాలను తొలగిస్తూ బంగారాన్ని పక్క తొలగిస్తూ ఉంటే అలాగా కొన్ని పర్యాయములు చేసిన తర్వాత అప్పుడు అది మేలిమి బంగారంగా తయారైంది. 7 సార్లు మోసలో వేసి కాల్చినటువంటి బంగారము ఎంత మేలిమిగా ఉంటుందో అలాగే ఒక క్రైస్తవుడు హింసల ద్వారా, ఉపద్రవముల ద్వారా, శ్రమల ద్వారా, శోధనల ద్వారా, కష్టముల ద్వారా, ఇరుకులు ఇబ్బందుల ద్వారా నీవు సువర్ణముగా మార్చబడుతున్నావు అనే విషయం మర్చిపోవద్దు. సువర్ణముగా మార్చబడుతున్నావు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైనటువంటి శోధన, ఒక్కొక్క రకమైనటువంటి శ్రమ, ఒక్కొక్క రకమైనటువంటి హింస, ఒక్కొక్క రకమైనటువంటి పోరాటము, ఒక్కొక్క రకమైనటువంటి యుద్ధము చెలరేగుచున్నది అంటే, సమస్యలు చుట్టుముట్టుచున్నవి అంటే దేవుడు నిన్ను ఆయన యొక్క రూపములోనికి మార్చుకుంటున్నారు. ఆయన యొక్క స్వరూపములోనికి నిన్ను మార్చుచూ ఉన్నారు. కనుక ప్రియులారా గ్రహించాలి. భక్తుల జీవితాన్ని మనం చూసినప్పుడు ఇది ఎంత సత్యమో మనం గ్రహించగలుగుతాం. ఇది ఎంత సత్యమో మనం గుర్తించగలుగుతాం. కనుక మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క స్థితిని మనం మర్చిపోకూడదు. కనుక యాకోబు పత్రిక 5:7 ఒకసారి చూసినప్పుడు, యాకోబు పత్రిక 5:7 నుంచి మనం చదివినప్పుడు, సహోదరులారా ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు, విలువైన వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా ప్రభు రాక సమీపించుతున్నది. కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. సహోదరులారా, మీరు ఓర్పు పొందకుండా నిమిత్తము ఒకరి వీడు ఒకడు సానగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచున్నాడు. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓర్పునకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వానికి ధన్యులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క స్థానమును గురించి వింటిరి. ఆయన ఎంతో న్యాయమును కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూడండి, ఇక్కడ మనము గమనించినప్పుడు మన ముందున్నటువంటి భక్తుల జీవితాన్ని, మన ముందున్నటువంటి పరిశుద్ధుల జీవితాన్ని మనము పరీక్షించినప్పుడు ఈ విషయంలో ఎన్నో విషయాలను మనం గమనించవచ్చు, ఎన్నో విషయాలను మనము గ్రహించవచ్చు. ప్రియులను ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ పరిశుద్ధులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు, వారి జీవితంలో ఎంతో గొప్ప కార్యాలను మనం చూస్తున్నాం, ఎంతో గొప్ప కార్యాన్ని మనం గమనిస్తున్నాం.
ఏంటో గొప్ప కార్యము, ఏంటో గొప్ప మేలుని మనం గమనించినప్పుడు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు వాళ్ళ జీవితంలో ఎన్నో శ్రమలకు గురయ్యారు, వాళ్ళ జీవితంలో ఎన్నో పోరాటాలకు గురయ్యారు. ఆయనను వారి శ్రమలలో వాళ్ళు దేవుని శక్తిని కనపరిచారు, వాళ్ళు దేవుని ప్రభావం కనపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, పౌలు గారి జీవితంలో ఎన్నో శ్రమలకు గురైనారు, ఎన్నో రకములుగా ఆయన దేవుని సువార్త ప్రకటించుటలో అనేక ప్రాంతాలు, అనేక దేశములు వెళ్ళి ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించి అనేక వేల మంది రక్షణ పొందుటలో ఎంతో సాహసం చేశారు. చూడండి, సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు, ఆ శ్రమలలో వాళ్ళు ఏం పొందుకున్నారంటే దేవుని ఆత్మను పొందుకున్నారు. దేవుడే వారి యొక్క హృదయంలోకి వచ్చారు, దేవుడే వారి యొక్క హృదయంలో నివాసము చేయగలిగినారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం కూడా దేవుని ఆత్మను పొందుకోవాలి అంటే, దేవుని శక్తిని మనం పొందుకోవాలి అంటే, మనమును మన జీవితంలో శ్రమానుభవము గుండా వెళ్ళవలసి ఉన్నది. ఎవరైతే అలాగూ శ్రమానుభవము గుండా వెళ్ళనై ఉన్నారో వారి జీవితంలో దేవుని మహిమను పొందుకోబోతున్నాం, దేవుని శక్తిని మనం పొందుకోబోతున్నాం. కనుక చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ఒకసారి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినప్పుడు, 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకులారా, మాట్లాడుతున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను విశేషముగా ప్రయాసపడుతుని మరియు అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని ఉమ్మారు బెత్తముతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ఉమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదులైన ఆపదల్లోను దొంగల వల్లైన ఆపదల్లోను నా స్వజనుల వల్లైన ఆపదల్లోను అన్ని జనుల వల్లైన ఆపదల్లోను పట్టణముల్లో ఆపదల్లోను అరణ్యములో ఆపదల్లోను సముద్రములో ఆపదల్లోను కపట సహోదరుల ఆపదల్లోను ఉంటిని ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగారములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను ఉంటిని ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. చూడండి ఇక్కడ ప్రియులారా, మనము ఈ పరిశుద్ధులైనటువంటి పౌలుగా తన జీవితంలో ఎలాంటి స్థితి గుండా వెళ్ళారు. ఒకప్పుడు దేవుని యొక్క ప్రజలను హింసించిన వాడు, దేవుని యొక్క రాజ్యాన్ని కూల్చినటువంటి వాడు, దేవుని యొక్క యేసుప్రభు యొక్క శిష్యులను బాధించి బెదిరించి చెరసాల్లో వేయించిన వాడు, ఎప్పుడైతే యేసుప్రభు నిజదేవుడని, యేసుప్రభు లోకరక్షకుడని, యేసుప్రభు దైవ కుమారుడని తెలుసుకున్నాడో ఏం చేశాడంట? అతడు అయ్యో ఎన్ని శ్రమలు సువార్త ప్రకటించటానికి, ప్రభు ప్రేమను పంచటానికి, ప్రభువును కూర్చున్నటువంటి వాక్యాన్ని ప్రకటించటానికి తన జీవితంలో ప్రియులరా ఎంతగా ప్రయాసపడ్డాడో చూడండి.
ఎంతగా ప్రయాసపడ్డాడో చూడండి. కనుక దేవుని ప్రేమను పంచుటలో, దేవుని యొక్క స్వార్థను ప్రకటించుటలో మన వంతుగా మనము ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాం. కనుక మన జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఇదిగో ఇలాంటి శ్రమల్లో కూడా పరిశుద్ధుడైన పౌలు గారు ప్రభువుని విడిచిపెట్టారా? సువార్తను ప్రకటించడం విడిచిపెట్టారా? విడిచిపెట్ల. ఎంత గొప్ప భాగ్యం అది. అవన్నీ కూడా పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ఒక్కొక్క ఆ శ్రమ ఒక్కొక్క వజ్రము నాకు దేవుడిచ్చేటటువంటి ఆ జీవ కిరీటంలో ఒక్కొక్క వజ్రముగా పోతగబడిద్ది అని అన్నారు. కనుక మరి మన జీవితంలో మనమే సంపాదించుకుంటున్నాం, మన జీవితంలో మనమే పొందుకోగలుగుతున్నాం. ఈ శ్రమానుభవంలో దేవుని యొక్క మహిమను మనం పొందుకోబోతున్నామా? దేవుని యొక్క శక్తిని మనం పొందుకోబోతున్నామా? లేక దేవుని శక్తిని పోగొట్టుకునే రకంగా ఉన్నామా? చూడండి, వీళ్ళు అలాంటి శ్రమల గుండా వెళ్ళడం ద్వారా ఏం సంపాదించుకున్నారు పౌలు గారు? అపోస్తుల కార్యములో చూసినప్పుడు 14వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఏమో చూస్తే అక్కడ మనకి తెలుస్తుంది. సమూహము పౌలు చేసిన దాన్ని చూసి లుకాయని భాషలో దేవదూతల మనుషుల రూపము దాల్చి, చూస్తారా ఏంటంట? దేవదూతలు మనుషుల రూపములు దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని, మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారు కేకలు వేసి బర్నబాకు యూపతి అనియు. చూడండి, వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవతల పేర్లు ఎవరు పెడుతున్నారు? ఎవరికి? పౌలు, బర్నబాకు. బర్నబా పౌలు ఏం చేశారంటే అక్కడ యేసు నామమున బలహీన పాదములు కలిగిన వాణ్ణి ప్రార్థన చేసినప్పుడు అతనికి స్వస్థత వచ్చింది, అతనికి విడుదల వచ్చింది. ఆ బలహీన పాదములు కలిగినటువంటి అతడు బలం పొందుకొని చక్కగా నడవగలిగినాడు. ఎప్పుడైతే అలా నడవగలిగినాడో, ఎప్పుడైతే బలం పొందుకున్నాడో, ఎప్పుడైతే శక్తిని పొందుకున్నాడో, ఇక అక్కడున్న ప్రజలందరూ ఏమంటున్నారంటే, అయ్యో వీళ్ళు మనుషులు కాదు. ఎవరు వీళ్ళు? దేవదూతలట. వీళ్ళు ఆకాశం నుండి దిగి వచ్చినటువంటి దేవదూతలు. చూసారా? దేవాతి దేవుని యొక్క దూతలు వీళ్ళు అంటున్నారు. వీళ్ళగా కనుక శ్రమల ద్వారా పరిశుద్ధులైనటువంటి పౌలు గారు పొందుకున్నది ఏంటో తెలుసా? దేవుని స్వరూపంలోనికి మార్చబడ్డాడు, దేవుని స్వారూప్యంలోనికి మార్చబడ్డాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు, దేవుని శక్తిని పొందుకోగలిగినాడు. కనుక మరి మన జీవితంలో మనము ఎలాంటి శ్రమల గుండా వెళుతున్నాం? ఎలాంటి శోధనల గుండా వెళుతున్నాం? వాటిలో మనం విశ్వాసము కలిగి ఉంటున్నామా? మనము ప్రేమ కలిగి ఉంటున్నామా? మనము ప్రార్థన కలిగి ఉంటున్నామా? కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాలలో చిన్న శ్రమల బట్టి, చిన్న శోధనల బట్టి ప్రార్థనే మానేసి వస్తుంటారు. అలాంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం అసాధ్యము. సాతాను అక్కడ నుండి మనకి విరోధంగా వాడు మన మీద నేరారోపణ చేస్తాడు. ఇదిగో ఈ వ్యక్తి పలానా వ్యక్తి ఎలా ఉన్నాడు, పలానా వ్యక్తి లాంటి స్థితిలో ఉన్నది, పలానా వ్యక్తి లాంటి పరిస్థితిలో ఉన్నాడని మన మీద నేరారోపణ చేయటానికి సిద్ధంగా ఉంటారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆ నేరారోపణ విషయంలో దేవుని యొక్క శక్తిని పొందుకుంటులో, దేవుని యొక్క ఆత్మను సంపాదించుకుంటులో, దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడే స్థితిలో మరి మనం ఎలా ఉంటున్నాం? దేవుని స్వారూప్యంలోనికి మనం మార్చబడుతున్నామా? దేవుని స్వారూప్యంలోనికి మనం మార్చబడే స్థితిలో ఉంటున్నామా? ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు ఆ శ్రమలో ఒకసారి శ్రమ వచ్చినప్పుడు రెండోసారి మరలా ఆ స్థితిలో వెళ్తాడా? అసాధ్యం. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంతో గొప్ప విషయం. కనుక ప్రియులరా, మనము దేవుని పని చేయుచున్నప్పుడు ఒక చిన్న శ్రమ, ఒక చిన్న నింద, ఒక చిన్న హింస, ఒక చిన్న కష్టము, ఒక చిన్న బాధ, ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు అది మనకి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. నా నామన గిన్నెల చల్లీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పొందుకుంటారన్నారు ప్రభు.
ఆయన నామాన గిన్నెడు చల్లీళ్ళిస్తేనే ప్రతిఫలం ఇచ్చే ఆ మహాదేవుడు మరి ఆయన నామమున మనము చేర్చున్నటువంటి పనిలో, మనము చేర్చున్నటువంటి త్యాగములో, మనము చూపిస్తున్నటువంటి ప్రేమలో, మనము కనపరుస్తున్నటువంటి భక్తిలో మరి ఎంత ఆశీర్వాదం ఉన్నది, ఎంత దీవెన దాగి ఉన్నది. కనుక ఆ దీవెన మనము పోగొట్టుకోకూడదు, ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదు, ఆ మహోన్నతమైన శక్తిని మనం పోగొట్టుకోకూడదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనము ఈ అత్యున్నతమైనటువంటి శక్తిని మనం పొందుకునే వారముగా ఉండాలి, అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము అనుభవించే వారముగా ఉండాలి. మరి మన జీవితంలో అలా ఉంటున్నామా? ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క ఆ నామములో ఉన్నటువంటి ప్రభావమును పొందుకునే స్థితిలో మనం కనబడుతున్నామా? పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు, ఆయన ఎన్నో శ్రమలు ఇక్కడ చూస్తున్నాము. రాళ్లతో కొట్టబడ్డాడు, బెత్తములతో కొట్టబడ్డాడు, అయ్యో చెరసాల్లో వేయించబడ్డాడు, ఎన్నో రకాలుగా హింసించబడ్డాడు. ఆయనను సరే ప్రియులరా, అతడు సువార్త ప్రకటించుట మానలేదు, దేవుణ్ణి వెంబడించుట మానలేదు. కనుక దాని ద్వారా దేవుడి లోకంలో ఆయనకి ఇచ్చినటువంటి విలువైనటువంటి బహుమానం ఏంటి అంటే, ఆయన దేవదూతల రూపంలోనికి మార్చబడ్డాడని, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడని. ఈ విధముగా దేవుని ఆత్మ కలిగిన మనుషులను మనము కనుగొనగలమా అని అన్నారు. అవును ప్రియులారా, పరిశుద్ధులైన పౌలు అన్నారు, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలిండి, నేను క్రీస్తును పోలి నడుచుకుని కూర్చున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అన్నారు. కనుక పరిశుద్ధులైన పౌలు క్రీస్తు తర్వాత అన్ని శ్రమలు అనిపించినాడు పరిశుద్ధులైన పౌలు మాత్రమే. క్రీస్తుతో పాటుగా అన్ని శ్రమలు అనిపించాడు కాబట్టి, అన్ని శోధనలకు గురైనాడు కాబట్టి, అన్ని హింసలు ఉపద్రవముల గుండా తన జీవితాన్ని గడిపాడు కాబట్టి దేవునిలాగా మార్చబడ్డాడు. మరి మన జీవితంలో మనం కొంచెం శ్రమ వస్తే దేవుణ్ణి నిందించేవారిగా ఉంటున్నామా? కొంచెం శ్రమ వస్తే దేవుణ్ణి దూషించే వారిలాగా ఉంటున్నామా? కొంచెం నాకు బాధ వేసింది, ప్రభువా ఎన్నో పర్యాలు కింద పడినప్పుడు, లోకానుసారమైన పనుల మీద వెళుతున్నప్పుడు, నాకు కావలసినటువంటి పనుల మీద నేను వెళుతున్నప్పుడు భయంకరంగా పడి బండి మీద నుంచి లేచి బురద గుంట్లో ఎగిరి పడినప్పుడు కూడా ఏమీ అవ్వలేదే. మరి ఇదేంటి ప్రభువా, నాయన నీ సువార్త ప్రయత్నించడానికి వెళ్ళుచుండగా తండ్రి నాయన మరి నాకెందుకు ఇలాగ జరిగిందని దేవుణ్ణి కొంచెం నేను అలాగూ అనుకున్నాను. నన్ను విడిచిపెట్టావా ప్రభువా, నన్ను ఏమైనా దాచి వెళ్ళావా, నా పాపను బట్టి నా దోషమును బట్టి నన్ను విడిచిపెట్టావా అని అనుకున్నాను. లేదు లేదు ప్రియులారా, లేదు లేదు. దేవుని యొక్క కొంతమంది పాపం చేయటానికి వెళ్ళి దెబ్బలు తగిలితే వాళ్ళ పాపపు గుర్తులయ్యి, కొంతమంది దొంగతనాన్ని చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని దెబ్బలు తగిలితే వాళ్ళకి ఆ దొంగతనాన్ని గుర్తులయ్యి, కొంతమంది వ్యభిచారం చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని దెబ్బలు తగిలితే అవి వ్యభిచారపు గుర్తులు. అవి వారి శరీరం మీద, వారి హృదయం మీద ఆ గుర్తులు ఉండిపోతాయి. ఇతరులు మోసం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బలు వారి శరీరం మీద గుర్తులైపోతాయి. పిల్లరా, సిలువను గుర్చినటువంటి గుర్తు నీకుందా? సిలువ ముద్రలు వేయబడినటువంటి జీవితం నీకుందా? ఏ ముద్రలు నీ జీవితంలో ఉన్నాయి? ఏ గుర్తులు నీ జీవితంలో ఉన్నాయి? పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు అన్నారు, నేను క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్తున్నాను, నేను సిలువ ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను. కనుక నేను క్రీస్తు శ్రమల్లో ఎలాగో పాలిభాగస్తున్నో అలాగే క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిలో నేను పాలిభాగస్తును అని అన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి జీవితంలో, ఇలాంటి కాలంలో మరి మనం ఎలా ఉంటున్నాం? మనం ఎలా ఉన్నాం? దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడే స్థితిలో మనం ఉంటున్నామా? దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడే స్థితిలో మనం ఉంటున్నామా? లేక ఆయన యొక్క కృపను మనము కోల్పోయే స్థితిలో ఉంటున్నామా? చూడండి, గమనించినప్పుడు దానియేలు జీవితంలో ఎన్నో శ్రమలు గుండా వెళ్ళారు. తాను ప్రార్థన చేయటానికి కూడా ఆ దేశపు రాజు ఏమన్నాడంటే, అక్కడున్నటువంటి దుర్మార్గులందరూ
అయ్యో ఇలాంటి నీతిమంతుడు, ఇలాంటి పరిశుద్ధుడు, ఇలాంటి శక్తి కలిగినటువంటి, జ్ఞానము కలిగినటువంటి, బలము కలిగినటువంటి, మహాభక్తి కలిగినటువంటి భక్తుడు ఎవరు లేరు, ఇతని వల్ల మనం ఎంతో నష్టపోతున్నామని చెప్పేసి అతన్ని ఏ విధంగా అయినా కానీ అతన్ని హతం చేయాలనుకున్నారు, అతన్ని చంపాలనుకున్నారు. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి కపటోపాయముతో, కపట వేషముతో దానియేలును చంపాలనే ఉద్దేశంతో వెళ్ళి, రాజా మన దేశంలో ఇదిగో 3 దినాలు ఎవరు కూడా ఏ దేవునికి మొక్కకూడదు, 30 రోజులు, 4 రోజులు ఏ దేవుడికి మొక్కకూడదు, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, రాజు దగ్గరికి మాత్రమే వచ్చి విన్నవించాలి. ఇది రాజాజ్ఞ, లేకుంటే వాళ్ళని సింహపు గోడ పడేస్తామని ఆజ్ఞ ఇవ్వండి. ఎందుకంటే దానియేలు రోజు 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. తన యొక్క ఇంట్లోని వెళ్ళి తన తూర్పు దిక్కునటువంటి గదిలో, తూర్పు దిక్కునటువంటి కిటికీలు తెరిచి 3 మోకరించి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించేవాడు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. కాబట్టి ఆ భక్తిని పాడు చేయాలని, తనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని నిర్మూలన చేయాలని ఈ సాతాను దుర్మార్గుల్ని ప్రేరేపించి దుష్టుల ద్వారా రాజు చేత శాస్త్రము చేయించింది. కానీ దానియేలు ప్రార్థన చేయకుండా మానాడా? ప్రభు సన్నిధికి వెళ్లకుండా మానాడా? మానలేదు. మణిపూర్లో అంతమందిని కాల్చి అంతమందిని చంపుతున్నా వాళ్ళు ప్రార్థన చేయటం మానారా? మానలేదు. కిలోమీటర్ల పొడవున ఆ పరిశుద్ధ దినమున మోకరించి రోడ్డు మీద వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలోచిస్తున్నారు. వారి కన్నీటి మొర దేవుడు వింటూ ఉన్నారు. తగిన కాలమందు తప్పకుండా దేవుడు జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని లెక్కలు ఉంటాయి. ఎంతమంది హతసాక్షులు అవ్వాలో అంతమంది అయిన తర్వాత దేవుడు వెంటనే తన యొక్క ఆ ప్రణాళికలను వెంటనే జరిగించుకుంటూ వస్తూ ఉంటారు. కనుక పరిశుద్ధులైనటువంటి వారు, ఏ విధముగా ప్రభు కోసం హతసాక్షులైన వారు, వాళ్ళు మొరపెట్టినప్పుడు ప్రభు అన్న మాట అదే. ఇంకా కొంతమంది ఉన్నారు, నా లెక్క సంపూర్ణమైనప్పుడు నేను త్వరగానే వాళ్ళకి తీర్పు తీరుస్తాను, కొంచెం కాలం మీరు వేచి ఉండండి అని చెప్పారట. అని చెప్పారు. కనుక ప్రియులారా, మనం గ్రహించాలి. ఇదిగో ప్రకటన గ్రంథంలో ఆ విషయాలు మనం చూడవచ్చు. కనుక సరే, అదంతా మనకి ఒక మాట చెప్పాను మీకు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడైతే మన జీవితంలో మనము గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని మనము కాపాడుకోగలుగుతున్నామా? ఇతరుల పట్ల మనకున్నటువంటి ప్రేమను మనము కనపరచగలుగుతున్నామా? ప్రేమలో మనము తగ్గిపోతున్నామా? విశ్వాసములో మనం క్షీణించిపోతున్నామా? ఏ స్థితిలో మన భక్తి కొనసాగుతున్నది, ఏ స్థితిలో మన విశ్వాసం కొనసాగుతున్నది అనే విషయాలను మనము గ్రహించాలి. ప్రియులారా, ఎప్పుడైతే దానియేలు గారి మీద అంత భయంకరమైనటువంటి హింస ఉపద్రవం వచ్చిందో, ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఆయన మొరపెడుతూనే ఉన్నాడు. అప్పుడు వెంటనే వెళ్ళి పట్టుకొని, ఇదిగో రాజా, నీకు వ్యతిరేకంగా ఇతడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. దేవుని ప్రార్థన చేసుకుంటే తప్పేంటి? ఎవరి నమ్మకం ప్రకారం, ఎవరి విశ్వాస ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. దానికి నీకెందుకు బాధ, నీకెందుకు శ్రమ? అంటే నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించినప్పుడు అది వెర్రితనంగా ఉండేది. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనం, రక్షింపడుచున్న మనకు అది దేవుని శక్తి. కనుక ప్రియులారా, ఈ నశించిపోయే గుంపుకి ఇదేమంటే వెర్రితనంగా కనపడింది. ఈ భక్తిని పాడు చేయడానికి చూశారు. ఆ విధంగా దానియేలుని తీసుకెళ్లి, రాజాజ్ఞను మీరాడు కాబట్టి, తన దేవుడికి ప్రార్థన చేస్తుంది కాబట్టి తీసుకెళ్లి సింహబోన్లో ఏమన్నారు, సింహబోన్లో వేశారు. సింహబోన్లో వేస్తే సింహాలు అతన్ని ముట్టకుండా జూలుతో గాలి విసురుతున్నాయట. నోరు లేని క్రూర మృగాలు. చూసారా, దేవుడు తన బిడ్డలను, తన భక్తులను రక్షించుటకు, కాపాడుకోవటానికి ఆయన శక్తి గల దేవుడు.
ఒకవేళ తన కొరకు హతసాక్షులు అవ్వాలంటే దానికి వారిని అప్పగించే దేవుడు. ఆయన యొక్క చిత్తము లేకుండా, ఆయన యొక్క ప్రణాళికలు లేకుండా ఎవడును దేవుని యొక్క ఆ సొత్తును తాకుట అసాధ్యం. మనం దేవుని సొత్తు అయినటువంటి ప్రజలము కనుక ప్రియులరా, నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నదో రాజు వచ్చి చూశాడు. దానియేలు నీతిమంతుడని రాజుకు తెలుసు. వీళ్ళు కుట్రతోనే ఆ పని చేశారని తెలుసు రాజు. ఆయనలో రాజాజ్ఞ ఉన్నది కాబట్టి ఆ విధంగా వేయవలసి వచ్చిందని తెల్లవారు పొద్దునే వచ్చి, దానియేలు నీవు సేవించున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అంటే, అవును రాజా, నీ దృష్టికి నేను ఏ నేరము చేయని వాడినైతే ఇదిగో నా దేవుడు దృష్టికి నేను న్యాయవంతుడుగా యథార్థవంతుడుగా ఏ తప్పు లేని వాడిగా కనబడినాను కాబట్టి ఆయన తన దూతను పంపించి ఈ సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించి వేశాడు అని చెప్పాడు. వెంటనే తాడు వేసి దానియేలుని పైకి తీశారు. ఎవరెవరైతే ఆ శాస్త్రం రాయించి దానియేలుని ఆ గోడ పట్టానికి కారకులు అయ్యారో వాళ్ళందరి కాళ్ళు చేతులు కట్టి ఆ సింహపు గోడ పడేసినప్పుడు వాళ్ళు కిందకి చేరక ముందే మధ్యలో ఉండగానే సింహాలు ఎగిరెగిరి వాళ్ళ పట్టుకొని చకోడి నవ్వులట్టు నవ్వులి పొరికి తిని పారవేసి. పిల్లరా, కనుక దేవుని మహాశక్తి, ఆయన నిజదేవుడు, ఆయన లోకరక్షకుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినటువంటి దేవదేవుడు, ఎంత పాపినైనా క్షమించే దేవుడు, ఎంతటి ఆ విరోధునైనను ఆయన క్షమించగలిగిన దేవుడు, క్షమావృతము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమను, ఆ క్షమాపణను మన జీవితంలో పంచాలని ఆయన కోరుకుంటున్నారు. కనుక మరి మన జీవితంలో ప్రేమను కలిగి జీవించగలుగుతున్నామా? ఆయన ప్రేమను పంచే స్థితిలో మనం కనబడగలుగుతున్నామా? దానియేలు అలాంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆయనలో ఏ ఆత్మ వచ్చిందో తెలుసా? చూడండి, ఒకసారి మనం గమనించినప్పుడు ప్రియులారా, చూడండి, ఏ ఆత్మ వచ్చింది? దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో 12వ వచనమో 28వ వచనంలోనే ఉంటుంది చూడండి. ఈ విధముగా దేవుని ఆత్మ కలిగిన మనుషులను మనము చదువు, ఆ మాట చదువు. ఏమనుంది? అది యేసేపుని గురించి చెప్తుంది. యేసేపుని గురించి దానియేలు గ్రంథము 4వ గ్రంథంలో దానియేలు గ్రంథం చూసారా? 4వ అధ్యాయంలో 18వ వచనం. బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీయందు పరిశుద్ధ దేవత ఆత్మ ఉన్నది కనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడు వంటిని. ఏమన్నదంట? నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది. చూసారా ప్రియులరా? ఏమన్నదంట? పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది. కనుక మన జీవితంలో మనం గ్రహించాలి, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ దేవతల యొక్క ఆత్మ. ఇటు వచ్చి కూర్చో. పరిశుద్ధ దేవతల ఆత్మ మనం చూస్తున్నాం. ఈ దానియేలు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, ఎన్నో కష్టాల గుండా వెళ్ళాడు, ఎన్నో శోధనల గుండా వెళ్ళాడు. అయినా సరే ప్రియులారా, తన జీవితంలో ఏం పొందుకున్నాడు? పరిశుద్ధ దేవతల ఆత్మను పొందుకున్నాడు. కనుక శ్రమ ఉంటేనే మనము సువర్ణముగా మార్చబడతాం. శ్రమ లేకుండా మనము సువర్ణముగా మార్చబడలేము. క్రైస్తవ జీవితంలో శ్రమలు, శోధనలు, కష్టాలు
ఇవన్నీ నీ మేలుకే వస్తాయనే విషయం మర్చిపోవద్దు. చాలా మంది ఏమనుకుంటారంటమ్మో, దేవుని తెలుసుకోవటం వల్ల నాకు ఈ శ్రమలు, యేసు ప్రభుని దేవుడికి అంగీకరించడం వల్ల నాకు ఈ కష్టాలు వచ్చినాయి, నన్ను ఇంట్లో ప్రేమించట్లేదు, నన్ను వీధిలో ప్రేమించట్లేదు, నా రక్త సంబంధులు, నా బంధువులు, నా స్నేహితులు నన్ను అసహించుకుంటున్నారు, నన్ను వెలివేస్తున్నారు, నన్ను చులకనగా మాట్లాడుకుంటున్నారు అని ఎంతో బాధపడతా ఉంటారు. కానీ ప్రియులరా, అది నీకు ఆశీర్వాదం అనే విషయం గ్రహించాలి. అది నీకు దీవెన అనేటటువంటి విషయం గుర్తించాలి. అది నీకు మేలు జరిగిస్తుందనే విషయం గ్రహించాలి. అది నీకు శాశ్వతమైనటువంటి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని నీకు తీసుకొస్తుందనే విషయం నమ్మాలి. నిన్ను దేవుని స్వారూప్యంలోనికి నిన్ను మారుస్తుందని నువ్వు విశ్వసించాలి. దేవుని యొక్క గుణాతిశయంలోనికి నిన్ను తీర్చుతుందని నువ్వు గ్రహించగలగాలి. చూసారా, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని స్వరూపంలోనికి మనం ఎలా మార్చబడతాం, దేవుని స్వభావాన్ని మనం ఎలా పొందుకుంటాం. శ్రమలు రావాలా వద్దా? శ్రమలు రాకపోతే అన్ని సౌఖ్యంగా ఉండి అంత హాయిగా ఉంటే నీవు సువర్ణముగా మార్చబడవు. మట్టిలో బంగారం బాగానే ఉంటది, మట్టిలోనే ఉంటది, కానీ ఎవరికన్నా ఉపయోగం ఉంటుందా? కానీ ఆ మట్టిలో ఉన్నటువంటి బంగారాన్ని తీసి అది కాల్చబడి అది కరిగించి మేలిమి బంగారాన్ని వేరు చేయొచ్చు. దానిలో ఉన్నటువంటి మలినాలను, మట్టిని వేరు చేస్తున్నప్పుడు చివరికి అలా 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 కొన్నిసార్లు కాల్చి వేరు చేసినప్పుడు 7 సార్లు మూసలో వేసి కాల్చిన బంగారము మేలిమిగా ఉండిద్దట, మేలిమిగా ఉండిద్దట. చూసారా? మరి అదే కాకపోతే మట్టిలో ఉన్నదాన్ని పెట్టుకుంటాడు. మట్టిలో బంగారం ఉంది, ఇది బంగారం అని మట్టిని రాసుకుంటావా? పిచ్చోడు అంటారు. మట్టిలో బంగారం ఉందని తెలుసు కానీ దాన్ని రాసుకుంటే ఏమంటారు? పిచ్చోడు అంటారు. అదే దాన్ని వేరు చేసి దాన్ని ధరించుకుంటే అబ్బో వీళ్ళంత గొప్ప సంపన్నులో, పెద్ద పెద్ద చైన్ వేసుకున్నారు అనుకో, అబ్బో వీళ్ళంత గొప్ప ధనవంతులో. చూసారా? కనుక ప్రియులారా, మన జీవితంలో మనము కూడా క్రైస్తవ జీవితంలో ఎవరైతే హింసల గుండా, ఉపద్రవముల గుండా, అవమానముల గుండా, నిందల గుండా, హింసల గుండా వెళతారో వాళ్ళ జీవితంలో వాళ్ళు సువర్ణముగా మార్చబడుతూ ఉంటారు. ఎలా మార్చబడతారు? సువర్ణముగా మార్చబడుతూ ఉంటారు. యేసోబు జీవితంలో కూడా మనం అది చూడవచ్చు. యేసోబు జీవితంలో మొదట్లో ప్రభువుని వెంబడిస్తున్నందుకు, ప్రభు యొక్క ఆ ఆజ్ఞల ప్రకారం, కట్టడ ప్రకారం జీవిస్తున్నప్పుడు అన్నలే ద్వేషించారు, అన్నలే అసహించుకున్నారు, అన్నలే తనని చంపాలని పన్నాగము పన్నారు, అన్నలే తనను ప్రాణములతో కొట్టి చంపడానికి ప్రాణంతో ఉండగా ఒక గోతులో పడేశారు, కాలు చేతులు గట్టి. కానీ దేవుడు యేసోబు పట్ల ఒక ప్రణాళిక ఉన్నది, యేసోబు పట్ల ఒక గొప్ప సంకల్పం కలిగి ఉన్న దేవుడు. ఆ అన్నలోనే ఒక మనిషికి మంచి మనసు వచ్చింది. వచ్చి రూబేన్ అనేవాడు అన్నాడు, అరే మన యొక్క రక్త సంబంధిరా, ఎందుకు అతన్ని అలా చస్తూ ఉంటే మనం చూడలేకపోతున్నాం, అదిగో తూర్పు దేశం నుండి వెళ్తున్నారు బాటసారులు, వ్యాపార వర్తకులు ఐగుప్తుకి వెళ్తున్నారు, కాబట్టి ఐగుప్తు వర్తక వ్యాపారులకి మన తమ్ముడిని అమ్మేసేద్దాం అనుకున్నాం. సరే ఇదేదో బాగుందరా అని చెప్పేసి ఆ తమ్ముడిని అమ్మేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోతిఫర్ భార్య ద్వారా శోధించబడ్డాడు, ఆ తర్వాత చెరసాలలో వేయించబడ్డాడు, ఎంతో భయంకరమైనటువంటి శిక్షలు భరించాడు. కానీ చివరికి రాజుకి ఒక కల వచ్చినప్పుడు ఆ కలభావాన్ని ఎవరూ చెప్పలేకపోవటం వల్ల, అది యోసేబే చెబుతాడని చెప్పడం వల్ల యోసేబుని చెరసాల నుంచి పిలిపించారు. యోసేబు ఆ కలభావాన్ని చెప్పినప్పుడు ఏం చేశారు? అతన్ని ఆ దేశానికే అధికారిగా చేసేశారు. రాజు తర్వాత ఎవరయ్యా సామ్రాజ్యానికి రాజు అన్నాడు? సింహాసనం మాత్రమే నాది, ఈ రాజ్యం అంతా నీది, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నీరు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, పక్షులు, జంతువులు, పొలాలు, తోటలు అన్ని నీ వశం, నువ్వు ఎలా కాపాడుతావో మా దేశాన్ని కాపాడు, మా రాజ్యాన్ని కాపాడమని ఆ దేశం అంతటినీ కూడా యోసేపునకు అప్పగించేశాడు. చూసారా ఏమన్నాడో తెలుసా? చూడండి, ఆది కాండంలో 41వ అధ్యాయంలో కూడా ఉంటుంది, 41వ అధ్యాయము 36వ వచనంలోనూ ఎక్కడో ఉంటుంది.
ఆయన కూడా ఏ ఆత్మను పొందుకున్నాడు? శ్రమల ద్వారా. శ్రమలు వచ్చినప్పుడు మనము ఎలాంటి ఆత్మను పొందుకోబోతున్నాం? చూడండి 41వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 38వ వచనంలో, అతడు తన సేవకులను చూచి ఇతనే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా ఆయన చూసారా? ఏంటంట? ఇతనే దేవుని ఆత్మ కలిగిన మనుషులను కనుగొని. ఏముంది ఆయనలో? ఏ ఆత్మ ఉన్నది? దేవుని ఆత్మ ఉందండి. ఎలా వచ్చింది దేవుని ఆత్మ? మనుషుల్లోకి దేవుడు వస్తారా? మనుషుల్లో దేవుడు నివాసం చేస్తారా? దేవుడు కోరుకుందే మనుషుల్ని, దేవుడు సృష్టించుకుందే మనిషిని. ఎందుకంటే ఆయన ఆత్మ ఉన్నారు కాబట్టి, ఆయనకు ఆయన ప్రేమను, ఆయన శక్తిని కనపరచడానికి ఒక శరీరం కావాలి కాబట్టి మనిషిని సృష్టించుకున్నారు. మనిషిని సృష్టించుకుంది అందుకే. దేవుడు తన స్వరూపమందు మనిషిని ఎందుకు సృష్టించారు అంటే ఆయన శక్తిని కనపరచడానికి, ఆయన ప్రేమను పంచటానికి, ఆయన ప్రేమను పంచటానికి, ఆయన శక్తిని కనపరచటానికి. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, మరి మన జీవితంలో ఈ గొప్ప కృపను మనం పొందుకోగలుగుతున్నామా? ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నామా? యోసేపు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, ఎన్నో నిందలు. అన్నదమ్ములు నిందించారు, అన్నదమ్ములు అవమానించారు, అన్నదమ్ములు కొరప్రాణంతో కొట్టి చంపాలని చూశారు. అక్కడికి వెళితేనేమో చెరసాల్లో వేశారు, భయంకరంగా కొట్టారు, భయంకరంగా హింసించారు, శిక్షలు విధించారు. ఇన్ని శ్రమల గుండా వెళుతున్నా దేవుణ్ణి విడిచిపెట్టాడా? ప్రార్థన విడిచిపెట్టాడా? ఎన్నో అవమానములు, ఎన్నో నిందలు, ఎన్నో అపకీర్తి పాలైనటువంటి దూషణలు, ఆయనను దేవుణ్ణి విడిచిపెట్టాడా? ఆయన దేవుణ్ణి మర్చిపోయాడు. చూసారా? కనుక దేవుని యొక్క మహాశక్తిని, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవటానికి మనము దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి అంటే, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి అంటే శ్రమల గుండా వెళ్ళటం అనేది ప్రాముఖ్యమైన విషయం. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. అవి ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి. చూసారా? కొరింథీయులకు రాసిన పత్రిక 11లో 23 చూసుకుంటే ఆ శ్రమలన్నీ ఉంటాయి. అన్ని శ్రమల గుండా వెళ్ళినా గానీ ఆయన జీవితంలో ఎలాగో మారారు అంటే ఆయన దేవదూతల రూపంలోనికి మార్చబడ్డాడట. ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? అయ్యో, పరలోకము నుంచి, ఆకాశము నుండి దేవదూతలు కిందికి దిగొచ్చారు, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు దేవుళ్ళు అని వాళ్ళకి బలవటానికి కోడళ్ళు తీసుకొచ్చారంట, బలి అర్పించడానికి. ఎవరికి? పౌలుకి, బర్నబాకి బలి అర్పించడానికి తీసుకొచ్చారట. చూసారా ప్రియులరా? కారణం ఏంటి? అంత దైవ రూపంలోనికి ఎలా మార్చబడ్డారు? అలా దైవ కార్యములు వారి జీవితాలు ఎలా జరుగుతున్నాయి? అలా దైవశక్తి ఎలా వారి నుంచి ప్రవహిస్తూ ఉన్నది అంటే వాళ్ళు శ్రమలలో దేవుని కలిగి జీవించారు. వారి శోధనలో ప్రభుని వెంబడించారు, ప్రభుని హత్తుకొని ఉన్నారు. ప్రభుని ఎన్నడూ వాళ్ళు విడిచిపెట్టలేదు. ప్రభుని ఎన్నడూ ప్రార్థనలో వాళ్ళు ఎడతెక్కి ఉన్నారు. వాక్యానుసారమైన జీవితము, ప్రార్థనలో ఎడతెక్కి ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించటంలో, దేవుని స్తుతించటంలో ఎడతెక్కున్నారు. మరి భక్తుల జీవితాలను చూసినప్పుడు ఎవరి జీవితం చూసినా శ్రమల గుండా కొనసాగింది, ఎవరి జీవితాలు చూసినా ఎంతో పోరాటాల గుండా సాగింది. మదర్ తెరీసాను ఎంతో మందిని ఆమెను మదర్ అని పిలుస్తున్నారు ప్రపంచమంతా. కారణం ఏంటో తెలుసా? ఆమె జీవితంలో క్రీస్తు యొక్క ప్రేమను పంచింది, క్రీస్తు యొక్క స్వార్థను పంచగలిగింది. ఎంతో మంది కుష్ఠరోగులకు సేవ చేస్తుంది. కలకత్తా మహా భయంకరమైనటువంటి మురికి వాడల్లో ఆమె చేరి అక్కడున్నటువంటి కుష్ఠరోగుల కాలనీలకు వెళ్ళిపోయి వాళ్ళకందరికి కట్లు కట్టి, వాళ్ళకందరికీ మొహం కడిగి, ఒక తల్లి కంటే ఎక్కువగా వాళ్ళకి స్నానాలు చేయించి, వాళ్ళకి శుభ్రమైన వస్త్రాలు దొడిగించి వాళ్ళకి ఆహారం పెట్టొస్తూ ఉండేది. ఎవరు చేస్తారు? కనీసం మన పక్కనున్నటువంటి పక్కనున్న పిల్ల శివుడు ముక్కుతూ ఉంటే మనం తీస్తామా? మన పిల్లకి శివుడు వస్తేనే మనం తీస్తే శివే భార్యను పిలుస్తాం.
భార్య చీపు కాదు, భార్య అని కాదు. ఒక తల్లి తన బిడ్డ ఎంత చెడులో ఉన్నా శుభ్రం చేయగలిగేటువంటి ఆ సామర్థ్యం, ఆ ప్రేమ మాతృమూర్తిలో ఉంటుంది. ఆ తల్లి ప్రేమలో ఉంటుంది. అది ఎంత మడ్డితనంలో, ఎంత మురికిలో, ఎంత విరోచనల్లో పొరలన్నా ఆయన శుభ్రంగా గడిగింది. అదే ప్రేమ. అంతకంటే ఎక్కువ దేవుని ప్రేమ నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే ఎక్కువ ప్రేమ. తల్లిని శుభ్రం చేసిద్దావా కానీ కొడుకు చచ్చిపోతుందో నీ ప్రాణం అటువంటి పెట్టిద్దా? నీ కిడ్నీ వంటి ఇచ్చిద్దా? నీ గుండె వంటి ఇచ్చిద్దా? లేదు. కానీ యేసయ్య అయితే నీ కొరకు, నా కొరకు తన శరీరాన్ని అంతటిని అర్పించాడు. కడవరి చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. తన ప్రాణాన్ని మన కొరకు అడిగాడు. మరి ఆ ప్రేమకు సాటి అయిన ప్రేమ ఏదన్నా ఉందా? ఆ ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ లోకంలో ఏది లేదు పిల్ల. మరి అందుకని ఈ రోజున ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది ఆ ప్రేమ. రాక్షసులుగా మారినటువంటి చనిపోయిన వారిని, నరమాంస భక్షకుల్ని మాత్రం మాంత్రికుల్ని మార్చగలుగుతుంది యేసయ్య ప్రేమ. ఘోరమైనటువంటి మనుషులు నిలువుగా కాల్చి చంపి ముక్కలు ముక్కలుగా నరిగినటువంటి నర్రపు రాక్షసులు కూడా మార్చగలుగుతుంది యేసయ్య ప్రేమ. గజ దొంగలను మార్చగలుగుతుంది యేసయ్య ప్రేమ. త్రాగుబోతులను, వ్యభిచారులను, దొంగలను మార్చగలుగుతుంది యేసయ్య ప్రేమ. ప్రేమ కనుక ప్రియ సహోదరి సహోదరులరా, ఎలా వచ్చింది ప్రేమ? శ్రమలు. యేసయ్య ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు. యేసయ్య పడినటువంటి ఆ శ్రమలు, హెబ్రీయులకు రాసిన పత్రిక ఎన్ని శ్రమల గుండా వెళ్ళారు? ఆయన మహాశ్రమల గుండా వెళ్ళారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ఏమనుంది? యేసు ప్రభువు ఎలాంటి శ్రమల గుండా వెళ్ళారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను, కన్నీళ్లతోను, కన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఎన్నందున ఆయన అంగీకరించమన్న. చూసారా, ఆయన అయ్యో ఎలాంటి శ్రమల గుండా వెళ్ళారంటే ప్రియులారా, కొరడాలతో కొడుతూ, భయంకరంగా ముళ్ళ కిరీటమును ధరించి, అయ్యో ఎంతగానో పిడిగుద్దులు గుద్దుతూ, ముఖం మీద ఉమ్మి వేస్తూ, కొరడాలతో కొడుతూ ఎంతగా హింసించారు అంటే భయంకరంగా హింసించారు. అంత హింసించిన, అంత భయంకరంగా దూషించిన, అంత భయంకరంగా కోడాలతో కొడుతున్నా యేసయ్యమేనా ప్రేమహీనంగా మాట్లాడారా? ఏమన్నారు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి అని అన్నారు. ఎంత ప్రేమ చూసారా? యేసయ్య యొక్క ప్రేమది. అందుకనే ఈ దినాల్లో అనేక మంది మార్చబడుతున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, మరి మన జీవితంలో మనము యేసయ్య ప్రేమను గ్రహించగలుగుతున్నామా? భక్తులు వారి జీవితంలో శ్రమల గుండా యేసయ్య అడుగుజాడల్లో వెళ్ళారు. యేసయ్య ఎలాగైతే శ్రమల గుండా వెళ్ళారో అలాగే పరిశుద్ధులైనటువంటి పౌలు గారు వెళ్ళారు. అలాగే ఆదికాండం నుంచి ప్రకటన వరకు చూసిన భక్తులందరూ కూడా శ్రమల గుండా వెళ్ళారు. మరి మనకు కూడా శ్రమలు రాబోతున్నాయి. మనకు కూడా శ్రమలు రాబోతున్నాయి. ఈసారి కనుక బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చేసేస్తే డైరెక్ట్ గా చెబుతున్నాను నేను, శ్రమలు ఇప్పటికే ఎక్కడెక్కడ ఆ ప్రభుత్వం వచ్చేసిందో, ఏ రాష్ట్రాల్లో వచ్చిందో అక్కడ హింసలు ప్రారంభమైపోయినాయి. అక్కడ చర్చిల్లో ఎన్నో రకాల సేవకుల్ని హింసిస్తున్నారు. బహిరంగమైనటువంటి సువార్తను ఆపేస్తున్నారు. ప్రార్థనల చేతులు నిలిపేస్తున్నారు. ఎందుకు? వీళ్ళు జాతరలు చేస్తున్నారు, వీళ్ళు ఉత్సవాలు చేస్తున్నారు, వీళ్ళు తిరణాలు చేస్తున్నారు. ఎవరైనా అడుగుతున్నారా? మరి ఏళ్ళని కట్టుకోవాలి? కళ్ళపౌరు కాదు, నిజ దేవుడు. నా కూరగాయ నిజమైన అయితే నేను ఎక్కడైనా పెట్టి అమ్ముకుంటా. నాకు చెడిపోయే కూరగాయ కాదు, నాది లోపల కుళ్ళు ఉండే కాయ కాదు.
అందువల్ల యేసు ప్రభుని ఎక్కడైనా రోడ్డు మీదైనా వీధులనైనా అరణ్యమైనా సముద్రంలోనైనా ఎక్కడైనా ప్రకటిస్తారు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన భూమి ఆకాశమును సృజించిన దేవుడు, ఈ సృష్టి అంతటికి ఆయన కారణమవుతాడు, సృష్టికర్త. ఆయన గురించి ఎక్కడైనా ప్రకటించగలరు, ఎక్కడైనా ఆయన శక్తి నిరూపించబడింది. కాబట్టి సాతాను దాన్ని తట్టుకోలేదు, కాబట్టి ఆయన సమూహమును రేపి ఆపివేస్తున్నారు. ఎందుకు? స్వేచ్ఛ ఉన్నది కదా, నీ దాన్ని నువ్వు చేసుకో, నీది నిరూపణ అయితే నువ్వు కూడా ప్రకటించుకో. ఎవరుంటున్నారు? నిన్నే వద్దలేదే, నేనెవరు వద్దలేదు కదా, నువ్వు కూడా వీధి తిరిగి ప్రకటించుకో. కానీ క్రీస్తు సువార్తను ఆపటానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాడుతున్నారు. కానీ ఇంకా ప్రపంచంలో విరివిగా విస్తరించి అనేక మంది రక్షించబడుతున్నారు తప్ప ఎక్కడ క్రైస్తత్వం అనేది ఆగిపోవటం అనేది లేదు. జరగదు, అది జరగదు, అసాధ్యం, అది అసాధ్యం. అది మామూలు విషయం. దేశాలే నిర్మూలన కనుక ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం గ్రహించాలి. రాబోయేటటువంటి శ్రమలను, రాబోయేటటువంటి శోధనలను, రాబోయేటటువంటి ప్రభావాన్ని మనము జయించడానికి, రాబోయే కష్టాలను, నిందలను, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయో మనము సిద్ధపడాలి. విశ్వాసాన్ని కూడగట్టుకోవాలి, విశ్వాసాన్ని కూడగట్టుకోవాలి. మనము మన దేవుడు నిజ దేవుడు. భక్తులందరూ వారి శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుని స్వరూపంలోనికి మార్చబడ్డారు, దేవుని స్వభావాన్ని పొందుకున్నారు, దేవుని ఆత్మలోనికి మార్చబడ్డారు. మనం కూడా అలా శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడతా ఉంటాం, దేవుని స్వభావంలోనికి మనం మార్చబడుతుంటాం, దేవుని గుణలక్షణంలోనికి మనం మార్చబడతాం. కాబట్టి శ్రమలు వచ్చినంత మాత్రాన ప్రభుని ప్రార్థనను, వాక్యానుసారమైన జీవితాన్ని మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. కనుక ఎప్పుడైనా భూమి మీద చనిపోతాం, ఎప్పటికైనా చనిపోవాల్సిందే. ఒకవేళ ముందు చనిపోవాలనుకుంటే దేవుని చిత్తం అయితే ముందు చనిపోతాం, ఒకవేళ ప్రభు రాకడ వరకు నిలిచి ఉండాలనుకుంటే నిలిచి ఉంటాం. కనుక ప్రియులరా, అది దేవుని చిత్తంలో ఉన్నది. అప్పటి వరకు, మన మరణం వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనం కాపాడుకోవాలి, మన యొక్క ప్రేమను మనం ఇతరులకు పంచటంలో ఎడతెక్క ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుని యొక్క మహిమ రాజ్యాన్ని మనము పొందుకోగలుగుతాం. కనుక ఆ స్థితిలో ఉన్నామా లేదనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ పాదాలకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఆది అంతమైన దేవా, అపారమైన శక్తి సంపన్నుడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు మీకు వందనాలు. యేసు ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు నాయన, నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు నాయన, నువ్వెంత జాలి కలిగిన దేవుడు నాయన. అందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ కృపలో బిడ్డలను జ్ఞాపం చేసుకుని ఆయన మీ రెక్కల కింద దాయుము నాయన. దేవా, ఎంతో భక్తులు వారి జీవితంలో ఎన్నో శ్రమల గుండా, ఎన్నో కష్టముల గుండా, ఎన్నో ఉపద్రవముల గుండా వాళ్ళు వెళ్ళారు ప్రభువా. వారి జీవితంలో ఎంతో మహిమను చూశారు నాయన, ఎంతో శక్తిని కనపరిచారు ప్రభువా. దేవా, వారి శ్రమల్లో సువర్ణముగా మార్చబడ్డారయ్యా, వారి శ్రమల్లో దేవుని యొక్క దూతల రూపంలోకి మార్చబడ్డారయ్యా, వారి శ్రమల్లో, శోధనలో నాయన వారు దేవుని యొక్క ఆత్మతో నింపబడిపోయారు ప్రభువా. దేవాదేవాన్ని బట్టి నీ స్తుతులు, స్తోత్రాలు నాయన. మా జీవితంలో వచ్చే శ్రమలు, మా జీవితంలో వచ్చే శోధనలు, మా జీవితంలో వచ్చే ఇరుకులు, ఇబ్బందుల ద్వారా ప్రభువా మేము దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలయ్యా, దేవుని యొక్క స్వభావంలోనికి మేము మార్చబడాలి నాయన. తండ్రి, ఆ కృపను మాకు దయచేయండి. దయగల ప్రభావాన్ని పాదాలు పెట్టుకుని కూర్చున్నాము నాయన. ఇదిగో ఇక్కడున్న ప్రతి బిడ్డను, రెడ్డి విడుదల ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోనండి. అదే రీతిలో ప్రభా వేమిరెడ్డి పిల్లల బిడ్డలు జ్ఞాపం చేసుకోనండి. అయ్యా, ఒక్కొక్కరిని దర్శించండి ప్రభా. బిడ్డల చుట్టూ మీ కాపుదలు దయచేయండి. వచ్చినటువంటి శ్రమలు, వచ్చినటువంటి శోధనలు, వచ్చినటువంటి ఇరుకులు, ఇబ్బందుల్లో ప్రభా దేవస్తువర్ణముగా మార్చబడాలి నాయన. విశ్వాసములో నా తండ్రి బహుగా అభివృద్ధి చెందాలి ప్రభా. ప్రేమలో నా తండ్రి విస్తరించాలి నాయన. దేవాది కృపలో జ్ఞాపం చేసుకోనండి అయ్యా. నాయన, యేషోబు ఎలాగూ దేవతల ఆత్మను పొందుకున్నాడు నాయన, పరిశుద్ధ దేవతల ఆత్మను సంపాదించుకున్నాడు అయ్యా. అయ్యో నా తండ్రి నాయన, దానిలో జీవితంలో ప్రభా దేవుని ఆత్మ కలిగిన మనిషిని
దేవుని యొక్క ఆత్మ కలిగిన మనుషుల్ని మనం కనుగొనలేమన్నారు ప్రభా. అయ్యో నేను పౌలు బర్నబాల జీవితంలో అయితే అయ్యో పరలోకం నుంచి దేవదూతలు ఎందుకు వచ్చారని బలి అర్పించడానికి వచ్చారు ప్రభా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. మీరు భక్తులను ఎలా మహింపరిచావు, ఎవరు మీ కొరకు ఎన్ని శ్రమలు అనిపిస్తారో అంత మహిమనిచ్చిన దేవుడు, అంత ఘనతనిచ్చిన దేవుడు నాయన. ఎవరు మీ కొరకు ఎంత నింద్రపాలైపోతారో, ఎంత దృష్టిపడతారో అంత ఘనత ప్రభావంతో నింపిన దేవుడు నాయన. అందుకే మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. ఈ దినాల్లో మా భక్తి ఎలా ఉంది, మా విశ్వాసం ఎలా ఉన్నది, మా ప్రార్థన ఎలా ఉన్నది, మా యొక్క నాయన వాక్యానుసారమైన జీవితం ఎలా ఉన్నదో ప్రభా పరిశీలన చేసుకుని బ్రతకటానికి మాకు సహాయం ఇచ్చేము నాయన. తండ్రి ఒక్కొక్క బిడ్డను దర్శించండి ప్రభా. అయ్యో నీ కృపలో భద్రపరచుము నాయన. విని విడిచిపెట్టి భ్రష్టులై నరకానికి వెళ్లే స్థితిలో కాక నా ప్రభా, విన్నదాని ప్రకారము బోధించిన ప్రకారము జీవించిన ఆయన నీ మహిమను, నీ మహిమ రాజ్యమును స్వతంత్రించుకునే భాగ్యమును దయచేయమని తండ్రి నీ కృపలో ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోమని, ఇక్కడున్న ప్రతి బిడ్డ పట్ల మీరు కనికరించండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభా ఇప్పటి వరకు నాయన వాక్యానుసారమైన జీవితం లేదయ్యా, నీ చిత్తానుసారమైన బ్రతుకు లేదయ్యా. దయతో క్షమించు నాయన. తండ్రి ఎన్నో పర్యాయములు ప్రభా నీకు విరోధమైన జీవితం, నీకు వ్యతిరేకమైన బ్రతుకు, నీకు నాయన దుఃఖ పెట్టేటటువంటి, మిమ్మల్ని గాయపరిచేటటువంటి, నీ గాయములు రైపరిచేటువంటి బ్రతుకు నాయన. వాక్యం ఇంట్లో కూడా ఎన్నిసార్లు తరచూని పెట్టాము నాయన. పాపం అంటే భయం లేకుండా ఎన్నిసార్లు పాపంతో ఆటలాడుకున్నాం ప్రభా. అయ్యో అలవాటు అయిపోయింది నాయన. ప్రభు దయతో క్షమించు నాయన. తండ్రి దయతో కరుణించు నాయన. భక్తులు వారి జీవితంలో ప్రాణాలు మీ కొరకు బలిగా అర్పించారయ్యా. ఎంత త్యాగం నాయన. అందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ కృపలో ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోనండి. ప్రతి బిడ్డ చుట్టూ మీ కాపుదలని భద్రతను దయచేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి ఆయన. ఇదిగో ప్రభా విన్న వాక్య ప్రకారం జీవితాలు మార్చుకొని కట్టుకొని దేవా నాయనా మీ స్వరూపములోనికి, మీ స్వభావంలోనికి, మీ గుణాతిశయములోనికి, మీ యొక్క నా తండ్రి క్రీస్తు యొక్క స్వార్థ్యములోనికి మార్చబడే భాగ్యాన్ని మాకందరకు దయచేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని ఇదిగో రెడ్డి గొడవలు ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్న మా ప్రియులు, అలాగే నా తండ్రి నా ప్రభు వేమిరెడ్డి పనులు ఉన్న మా ప్రియులు, ఇక్కడ ఉన్నటువంటి మా ప్రియులను దర్శించి అందరికీ నాయన మీ వాక్య మరుగులు ముద్రించి నిరంతరంగా ఫలింపు చేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు క్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామమున దీనముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.